నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ ఉష. సో అక్టోబర్ మాసానికి సంబంధించి 12 రాశుల గురించి సురేష్ గారు చెప్పడానికి మనతో పాటు ఉన్నారు. చాలామంది అడుగుతూ ఉంటుంటారు, ఎప్పుడైతే కొత్త మాసం స్టార్ట్ అవుతూ ఉంటుందో 30 రోజులు మాకు ఏ విధంగా ఉండబోతుంది, ఏ ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలని అడుగుతూ ఉంటుంటారు. సో ఇవాళ వృషభ రాశి వారికి అసలు ఏ విధంగా ఉండబోతుంది, ప్రత్యేకించి వీళ్ళు ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. నమస్తే సురేష్ గారు. నమస్కారం అండి ఉషా గారు. చాలామంది అడిగే విషయమే 30 రోజులకి సంబంధించి ఏ ఏ విషయాలు జాగ్రత్తలు తీసుకోవాలి, దాంతోపాటు ఫినాన్షియల్స్కి సంబంధించి ఇప్పుడు ఈ మంత్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టవచ్చు అని అడిగే వాళ్ళు ఉంటుంటారు. వృషభ రాశి వారికి అసలు ఓవరాల్గా ఏ విధంగా ఉండబోతుంది? సో వృషభ రాశి వారికి కనుక అక్టోబర్ 2024 ప్రిడిక్షన్ చూసుకుంటే, ఈ అక్టోబర్ మాసంలో మనకు కోయిన్సిడెంట్గా అక్టోబర్ 2 నుంచి గాంధీ జయంతితో పాటు మనకి ఆశ్వేజ మాసం కూడా స్టార్ట్ అవుతుంది. సో ఆశ్వేజ మాసం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అమావాస్య తర్వాత మనకి వెంటనే దేవి నవరాత్రులు స్టార్ట్ అయిపోతాయి. అది ఎంతో విశిష్టమైన మాసం అని చెప్పుకోవాలి. ఈసారి ఆశ్వేజ మాసంలో ముహూర్తాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా మాసం ఎండ్లో మనకి దీపావళితో ఎండ్ అవుతుంది. దానికి ముందు ధనత్రయోదశి, చాలా పండగలు వస్తాయి. ఇది చాలా ఒక విశిష్టమైన మంత్. ఈ మంత్లో మనకి అక్టోబర్ మంత్లో వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉందో మనం చూద్దాం. ఫస్ట్ గ్రహచారం కనుక చూసుకుంటే, తులారాశిలోకి సూర్యుడు 17వ తారీఖున, అదే రాశిలోకి బుధుడు 10వ తారీఖున, శుక్రుడు వృశ్చిక రాశిలోకి 13వ తారీఖున, 20వ తారీఖున కర్కాటలోకి కుజుడు, మంగళుడు వీళ్ళు సంచారం ఉందని చెప్పుకోవాలి. ఈ సంచారం కనుక మనం చూసుకుంటే, కృతికా నక్షత్రం వాళ్ళు వృషభ రాశిలో 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు కలిసినన్నీ ఉంటాయి అన్నమాట. పేరు బలం కనుక మనం చూసుకుంటే వీళ్ళకి ఈ, ఉ, ఏ, ఓ, వా, వి, ఉ, వే, ఓ ఈ అక్షరాలు మోరార్లెస్ ఈ సౌండ్తో ఉన్న వాళ్ళ అక్షరాలంతా కూడా మనకు వృషభ రాశి కింద వస్తారని చెప్పుకోవాలన్నమాట. వీళ్ళకి సూక్ష్మ గోచారం ప్రకారం కనుక చూసుకుంటే, సంక్షిప్తంగా చూస్తే వీళ్ళకి ఫస్ట్ ఎలా ఉంటుందంటే 17th వరకు మనసులో ఏదో ఒక బాధగా ఉంటుంది, ధనం ఖర్చు అయిపోతుంది, తర్వాత భార్య పుత్రులతో గొడవ పడే అవకాశం ఎక్కువగా ఉంది, ధన నష్టం ఏదో ఒక ట్రబుల్సమ్గా ఉండే అవకాశం అయితే ఉంది. అది 17th వరకు. 17th తర్వాత వీళ్ళకి ఎలా ఉందంటే ధనలాభం ఉంటుంది, విజయం ఉంటుంది, తర్వాత స్త్రీల ద్వారా కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది. శత్రువులపై కూడా విజయం సాధన ట్రై చేస్తారు, కానీ అనుకున్నంతగా వీళ్ళు సక్సెస్ సాధించరు అనమాట. ఈ మంత్ వీళ్ళకి సూక్ష్మ గోచారం ప్రకారం కొంచెం ఇబ్బందిగా ఉందని చెప్పాలి. సో ముందు ఇంకా డీటెయిల్స్ చూద్దాం ఎలా ఉందో. వీళ్ళకి కనుక 6వ ప్లేస్లో సూర్యుడు ఉన్నాడండి. సపోజ్ మంచి ఇవ్వాలి, కానీ కొన్ని కారణాల వల్ల, వేద వల్ల రావాల్సినంత అనుకూలమైన పరిస్థితులు అయితే వీళ్ళకి రావు. ఆ సిచ్యువేషన్ చూస్తే చాలా ఆప్టిమిజంగా బాగుంటుంది, కానీ మెటీరియలైజ్ అయ్యేటప్పటికి అది అంతా వాళ్ళకి అనుకూలంగా ఉండదు. ఏ విషయంలో అంటే ఫస్ట్ పశు నష్టం. రైతులు ఎవరైనా ఉండకండి పశు నష్టం అవుతుంది, ప్రయాణాలు వృధాగా చేస్తారు, ధన నష్టం ఉంటుంది, జ్వరము, వాతము ఇలా హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటుంది, సమస్త కార్యాలకు విఘ్నము, తండ్రితో గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంది. అందుకని చెప్పేసి వీళ్ళకి కొంచెం పేషెన్సీగా వెయిట్ చేసి పెద్ద పెద్ద పనులు ఏం చేయకుండా కొంచెం స్పిరిచువల్గా ఉంటే కనుక చాలా ఉపయోగపడుతుంది. 12వ ఇంటిలో చూడటం వల్ల ఏమవుతుందంటే బంధువులకు రోగాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది, ధనమేం ఎక్కువగా ఉంది, ప్రాణం పోయే అంత ఇబ్బందులు వచ్చేస్తాయి, మిత్రులతో గొడవ, విచారం. టోటల్గా వీళ్ళకి సూర్యుని యొక్క గమనం అంతా అనుకూలంగా లేదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తర్వాత మనకి కుజుని యొక్క కనుక వాళ్ళ చూసుకుంటే వాళ్ళది ఎలా ఉందో, కుజుడు కూడా వీళ్ళకి అంత అనుకూలంగా లేరు, కొంచెం వీళ్ళకి ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. సో వీళ్ళకి మనం కనుక చూసుకుంటే ఏ విషయంలో వీళ్ళకి బాగుండవు అంటే, ఫస్ట్ 15 days కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సూర్యుడు బాగలేదు కాబట్టి వీళ్ళకి సూర్యుడితో పాటు కుజుడు కూడా బాగలేదు కాబట్టి ఫస్ట్ 15 days జాగ్రత్తగా ఉండాలి. కుజుడు ఏ విషయంలో ఇబ్బందులు పెడతాడంటే, చేపట్టిన పనులు చెడిపోతూ ఉంటాయి, దుర్మార్గులతో సహవాసం పెడతారు, మీరే బ్యాడ్ కంపెనీని పెట్టుకొని అనవసరంగా వాళ్ళు వెళ్ళి మీరు ఇబ్బందులు పడతారు. కాబట్టి దుష్టులతోటి, దుర్మార్గులతోటి చాలా సహవాసం దూరంగా ఉండి వాళ్ళు అసలు ఈ మంత్ వాళ్ళ కళ్ళు వెళ్లకుండా ఫ్రెండ్షిప్ చేసే బదులు గుళ్ళకి గోపురాలకు తిరిగితే పుణ్యం వచ్చేసి బాగుంటారు. భయము, అధికారులతో అసంతృప్తి, శత్రువు యొక్క భయము, కఠినంగా మాట్లాడటం, ధన నష్టం ఇవన్నీ ఉంటాయి అన్నమాట. వీటితో పాటు అకాలంగా భోజనం చేస్తారు, పాప పనులు చేయాలన్న ఆలోచన ఎక్కువ వస్తుంది. మనకు రావట్లేదు, ఫ్రస్ట్రేషన్తో వీళ్ళని కొడదాం, వాళ్ళని చేద్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం అని నెగిటివ్గా మైండ్ వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అతిగా కోప్పడతారు, పితృలతో గొడవ, సంతానం వల్ల మనస్తాపము, ఇవన్నీ మనకి కుజుడు కలిగిస్తూ ఉన్నాడు. అంతేకాకుండా టయానికి భోజనం చేయక, భోజనం చేయాలని వీళ్ళు ఉన్న ఆ టయానికి ఆ ఫుడ్ మిస్ అవ్వటము, తర్వాత శరీరం అంతా ఎండిపోయినట్టు ఉండటము, కాంతి విహంగా ఉండటం, పరాభవం, బలహీనత, ఇవన్నీ మనకు కుజుడు వల్ల కలుగుతూ ఉన్నాయండి. ఈ కుజుడు 20th తర్వాత షిఫ్ట్ అవుతుంటూ 20th తర్వాత ఇలా కొంచెం బెనిఫిట్ ఉంది. ఏ విధంగా బెనిఫిట్ ఉందంటే అంత బెనిఫిట్ అని కాదు, ఒక 25% కుజుడు కొంచెం ఇంప్రూవ్మెంట్ చేస్తారు. ఈ బాధలతో కంటిన్యూ అవుతూ కొన్ని విషయాల్లో ధనధాన్య లోపం, మంత్ ఎండ్ వచ్చేటప్పటికి రావాల్సిన డబ్బు టయానికి రావటము, పుణ్యకార్యాలు చేయటం, కొత్త వస్తువులు కొనటం, షాపింగ్కి వెళ్ళటం, అప్పటిదాకా ఏదైనా కనుక
శత్రువులతో వివాదంగా ఉంటే ఆ వివాదం కొంచెం వీళ్ళ దగ్గరికి రాకుండా కొంచెం కూల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అనుకున్న పనులన్నీ అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఈ విధంగా కనుక మనం చూసుకుంటే ఎన్ని ఇబ్బందులు పడుతున్నా మంత్ ఎండ్కి ధనం సంపాదించుకొని అనుకున్న పనులు సాధించుకుంటారని మనం చెప్తాం. ఓకే. శుక్రుడిని కనుక మనం చూసుకుంటే వీళ్ళకి శుక్రుడు కూడాను వీళ్ళకి 50-50 రిజల్ట్స్ ఇస్తున్నారు. అందులోనూ 13th వరకు, అక్టోబర్ 13th ముందు వరకు అయితే కొంచెం అంత బాగుండదు. ఏ విషయాల్లో బాగుండదు అంటే స్త్రీలతో గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. వాళ్ళకి ఏమంటారంటే వ్యాధులు, సుఖ వ్యాధులు అవన్నీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పుకోవాలి. కొంచెం సప్తమంలో ఉండటంతో పార్ట్నర్స్తో వీళ్ళతో గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కానీ 13th తర్వాత చాలా చక్కగా మనకు బాగుంటుందని చెప్పుకోవాలి. ఎలా బాగుంటుందంటే ధనలాభం ఉంటుంది, మనస్సౌఖ్యంగా ఉంటుంది, పరస్త్రీలతో సుఖపడే అవకాశం ఎక్కువగా ఉంది. చేసే పనుల వల్ల ధనలాభము, నూతన వస్తువులు, వాహనాలు కొంటారు, సుఖంగా ఉంటుంది. విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంటుంది. పనులు పూర్తి కావటం ఏమైనా గనక ఉంటే ఈ టైంలో పూర్తి అయిపోతాయి. మనం గనక ఓవరాల్గా మనం ఇలా గమనించుకుంటే ఇప్పటివరకు ఈ ప్లానెటరీ పొజిషన్ ఫస్ట్ 2 వీక్స్ ఏ విషయంలోనూ బాగలేదు. తర్వాత వచ్చేటప్పటికి గ్రాడ్యువల్గా ఇంప్రూవ్ అవుతూ బాగున్నారని చెప్పుకోవాలన్నమాట. మనకి నక్షత్రం బలం కనుక చూసుకుంటే కృతికా నక్షత్రం వాళ్ళు, రోహిణి, మృగశిర వాళ్ళంతా ఈ రాశిలోకి వస్తారు. కృతికా వాళ్ళకి 3 విషయాల్లో చాలా బాగుంది, 2 విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఏ విషయంలో బాగుందంటే ధన ప్రాప్తి, టయానికి మనం ఇందాక చెప్పుకున్నట్టు మంత్ ఎండ్కి ధనం వస్తుంది. తర్వాత రాజ్యలాభం, ఎక్కడైనా కానీ ప్రమోషన్స్ అవన్నీ ఎక్స్పెక్ట్ చేసుకుంటే చివరికి ఏదో ఒక విధంగా కష్టపడగానే ఎండ్ రిజల్ట్ వచ్చేటప్పటికి బాగా ప్రమోషన్స్ వస్తాయి. 3 విషయాల్లో బాగలేదంటే కలహము, గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత రోగం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఏదో ఒక విషయంలో స్టాగ్నేటెడ్ అయిపోయి ముందుకి ఎన్నికి వెళ్ళలేని సిచ్యువేషన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత మనకి రోహిణి నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి కూడాను 3 విషయాల్లో బాగలేదు, 2 విషయాల్లో బాగుంది. బాగున్న విషయాల్లో ప్రమోషన్స్ వచ్చి రాజ్యలాభం చూపిస్తుంది, ధనలాభం కూడా చూపిస్తుంది, మంత్ ఎండ్కి ధనం వస్తుంది. ఏ విషయంలో కేర్ఫుల్గా ఉండాలంటే గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది, అది మార్స్ ఉండటం వల్ల. తర్వాత రోగం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది, అందుకని హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడైనా స్టాగ్నేటెడ్ పొజిషన్స్ వస్తే టైం వేస్ట్ చేసుకుంటే పెద్దవాళ్ళని అప్రోచ్ అయ్యి వాళ్ళ హెల్ప్తో కనుక తీసుకుంటే చాలా ప్రోగ్రెస్ వస్తుందేమో వీళ్ళకి చెప్పాలి. మనం మృగశిర వాళ్ళకి కనుక చూస్తే వీళ్ళకి కూడా ఒక 5 విషయాల్లో 3 విషయాలు బాగలేదు, 2 విషయాల్లో బాగున్నాయి. ఏ విషయంలో బాగలేదంటే రోగం వచ్చే అవకాశం ఎక్కువ ఉంది, బంధనం అంటే టఫ్ అయిన సిచ్యువేషన్ ఫేస్ చేసి ప్రోగ్రెస్ లేకుండా స్టాగ్నెంట్ అయ్యే సిచ్యువేషన్లు వచ్చేస్తాయి. తర్వాత గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంది. కానీ ఏ విషయంలో బాగుందంటే ధన ప్రాప్తి మంత్ ఎండ్ వస్తుంది. ఫైనల్గా ఎంత ఏది చేసినా కానీ విజయం వీళ్ళ పక్కన ఉంటుంది. ఓకే. సో ఇది వచ్చేటప్పుడు మృగశిర నక్షత్రం వాళ్ళకి. ఇవి కాకుండా మనకి మృత్యు నక్షత్రాలు ఉంటాయండి. రోహిణి నక్షత్రం వాళ్ళు మానసికంగా చాలా టెన్షన్కి ఈజీగా పడిపోయి వాళ్ళంతా వాళ్ళే వేరే వాళ్ళతో గొడవ పడే అవకాశం ఎక్కువగా ఉంది. రోహిణి నక్షత్రం వాళ్ళు గుర్తుపెట్టుకోండి, మెడిటేషన్ చేయటం, చాలా కామ్గా ఉండటం అవసరం. ఎందుకంటే మీకు హస్తా నక్షత్రం, ఉత్తరాభాద్ర నక్షత్రంలో రాహుకేతులు సంచారం ఉండటం వల్ల ఆ ఎఫెక్ట్ రోహిణి నక్షత్రం వాళ్ళకి పడి వీళ్ళకి 3 ఉచ్చ స్థానంలో ఉండటంలో చంద్రుడి నక్షత్రం ఇది. మానసికంగా టెన్షన్ పడి ఎక్కువగా ఉంది. బట్ మీరు మానసికంగా టెన్షన్ పడిన అవసరమే లేదు. ఎక్కువ టెన్షన్ పడితే మీకు వెళ్ళేసి కేర్ఫుల్గా ఉండాలి. తర్వాత మృగశిర నక్షత్రం వాళ్ళకు కూడాను హెల్త్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. పర్టికులర్గా రోహిణి నక్షత్రం వాళ్ళు రాంగ్ డెసిషన్స్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. సో ఇది మీకు డెసిషన్ ముందు తీసుకునే బదులు ఓన్ డెసిషన్ తీసుకోకుండా పెద్దవాళ్ళని కన్సల్ట్ అయ్యి, ఇంట్లో వాళ్ళని కన్సల్ట్ అయ్యి పేషెన్స్గా సహనంగా ఉంటే రోహిణి నక్షత్రం వాళ్ళకి చాలా కలిసి వస్తుంది. ఉల్టా కనుక చేసేసుకుంటే ప్రాబ్లమ్స్ ఎదుర్కొనే అవకాశం ఎక్కువ ఉంది. ఈ ప్రకారంగా అనేక రకాలైన ప్రాచీన గ్రంథాల్లో వివరించబడిన అనేక అంశాలని కన్సిడరేషన్ చేస్తూ అత్యంత వృషభ రాశి వాళ్ళకి ఫలితాలు మనం అందించగలిగాము. తప్పకుండా సార్, ఎందుకంటే చాలా అవసరం ఇది. ఎందుకంటే ఏ మంత్కి ఆ మంత్ రాశి ఫలాలు తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే వాటిపైన ఎప్పుడైతే అవేర్నెస్ క్రియేట్ అవుతూ ఉంటుందో అసలు ఏం చేయాలి, ఏం చేయకూడదన్న వాటిపైన అవగాహన కూడా కలుగుతూ ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి ఉషా గారు.